ఇద్దరు దేవతలు భిక్షగాళ్ల వేషంలో తిరుగుతున్నారు. ఆ కారణంగా వారికి రాత్రి గడపడానికి ఎక్కడా చోటు దొరకలేదు. చివరికి ఒక దయాగుణం గడ దంపతులు మాత్రమే వారిని తక్కువగా చూడకుండా రుచికరమైన భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యవంతమైన పడకను ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం వెళ్లే సమయంలో ఆ దేవతలు ఈ దంపతులకు ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకున్నారు. వారికి పెళ్లై చాలా ఏళ్లైనా పిల్లలు లేరని గమనించి ఒక అందమైన కుమారుడు పుట్టాలని వరమిచ్చారు. అయితే ఒక దుష్ట సేవకుడు తలుపు వెనుక దాక్కుని ఇదంతా వింటున్నారనే విషయం వారికి తెలియదు. 10 నెలల తరువాత ఆ స్త్రీ బంగారు జుట్టుగల ఒక అందమైన కుమారుడికి జన్మనిచ్చింది. సరిగ్గా అప్పుడే ఆ దుష్టసేవకుడు ఇంటి యజమాని బయటకు వెళ్లిన సమయం చూసి పిల్లాడిని దొంగిలించాడు. ఆ తల్లి తన బిడ్డను తానే తినేసిందని నమ్మించడానికి ఆమె నోటికి కూడి రక్తాన్ని పూశాడు. ఆ తరువాత వాడు ఆ బిడ్డను తీసుకుని గుర్రంపై పక్కదేశానికి పారిపోయాడు. దారిలో ఒక రాజుగారి భవనాన్ని చూసి అసూయతో వాడు ఆ బాలుడితో ఇలా అన్నాడు, రాజభవనం కంటే అద్భుతమైన కోటను ఇక్కడ నిర్మించు. ఆ బాలుడికి తన అసలు తల్లిదండ్రుల గుర్తు లేదు కాబట్టి ఆ సేవకుణ్ణే తండ్రిగా భావించి అతను చెప్పినట్లు చేశాడు. బాలుడు చేతులు జోడించి ప్రార్థించగానే కొండ అవతల ఒక మెరిసిపోయే రాజభవనం, అందులో సేవకులు, రథాలు అన్నీ ప్రత్యక్షమయ్యాయి. అది చూసిన రాజు ఈ వ్యక్తి ఎవరో గొప్ప వంశీయుడు అని భావించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. ఆ రాజకుమారికి ఈ బంగారు జుట్టుగల యువకుడి అసలు గుర్తింపు తెలుసుకోవాలని ఉండేది. కాని ఆ దుష్టసేవకుడు ఎప్పుడూ ఆ విషయాన్ని దాటవేసేవాడు. చివరకు ఆ బాలుడు పెరిగి పెద్దవాడై రోజూ బడికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఒకరోజు సేవకుడు తన భార్యతో అసలు నిజం చెబుతుండగా ఆ రోజు బడి త్వరగా వదిలేయడంతో ఇంటికి వచ్చిన బాలుడు తలుపు బయట నిలబడి అంతా వినేశాడు. సేవకుడు ఏమీ తెలియనట్లు బాలుడిని భోజనానికి పిలిచాడు. కాని బాలుడు మాట్లాడకుండా గుర్రపుశాలకు వెళ్లి ఒక వేగవంతమైన గుర్రాన్ని ఎంచుకున్నాడు. ఆ సేవకుడివైపు చూస్తూ, నువ్వు ఇప్పుడే ఒక గాజుకుక్కగా మారిపో అని శపించాడు. ఆ మాట పూర్తి కాగానే వాడు నిజంగానే ఒక గాజుకుక్కగా మారిపోయాడు. ఆ కుక్కను వెంటబెట్టుకుని బాలుడు తన స్వగ్రామం వెతకడానికి బయల్దేరాడు. దారిలో అతను చాలామంది రైతుల ఇళ్లలో ఆగాడు. అందరూ ఆ గాజుకుక్కను చూసి ముచ్చటపడేవారు. కాని బాలుడు దానికి ఆహారం పెట్టకుండా మండుతున్న బొగ్గులనే దానికి ఆహారంగా వేసేవాడు. ఆకలితో అలమటించే ఆ గాజుకుక్క వేరే దారిలేక ఆ బొగ్గులనే తినేది. చివరికి బాలుడు తన పాత జ్ఞాపకాల సాయంతో సొంత ఊరికి చేరుకున్నాడు. ఊరి పెద్దను అడగగా తన బిడ్డను తిన్నదే ఆరోపణతో తన తల్లిని ఎప్పుడో బ్రతికుండగానే పాతిపెట్టారని, ఐశ్వర్యవంతుడైన తన తండ్రి ఇప్పుడు కటిక దారిద్ర్యంలో ఉన్నారని తెలిసింది. చలికాలంలో కొద్దిపాటి బొగ్గులతో మంటకాచుకుంటూ ఆయన కాలం వెళ్లదీస్తున్నాడు. బాలుడు ఆ గాజుకుక్కను అక్కడే బొగ్గులు తినమని చెప్పి తన తండ్రిని తల్లి సమాధి ఎక్కడుంది అని అడిగాడు. తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రోజు అంత్యక్రియల్లో పాల్గొన్న ముగ్గులతో కలిసి శ్మశానానికి తీసుకెళ్లాడు. బాలుడు తల్లి సమాధి ముందు నిలబడి చేతులు పైకెత్తి గట్టిగా శవపేటిక బయటకురా అని ఆజ్ఞాపించాడు. భూమి కంపించి ఆ పేటిక బయటకు వచ్చింది. బాలుడు దాని తలుపు తీయగాని అసలు నిజం అందరికీ తెలిసింది. ఇదంతా ఆ దుష్టసేవకుడు చేసిన కుట్ర అని అందరూ గ్రహించారు. నిజం బయటపడిన తర్వాత బాలుడు ఆ గాజుకుక్కను అంటే సేవకుణ్ణి తిరిగి రాజకుమారి దగ్గరకు వెళ్లి సాధారణ జీవితం గడపమని ఆదేశించాడు. ఆ తరువాత అతను తన అసలు తల్లిదండ్రులతో కలిసి ఉండడం మొదలుపెట్టాడు. వారి జీవితం గతంలో కంటే 7 రెట్లు ఎక్కువ సుఖసంతోషాలతో ఐశ్వర్యంతో నిండిపోయింది. కథ చివరలో ఆ జాదరి లేదా ఆ కుటుంబానికి సహాయం చేసిన వారు రాజు ఇచ్చిన బంగారు నాణాలతో ఎంతో